మన అభిమాన నాయకుడు గెలిచాడు. మన అభిమాన హీరో నాయకుడయ్యాడు. ఇది ప్రజల సంబరం. కానీ ఈ గెలిచిన వాళ్ళకు వచ్చిన అధికారం దేనికోసం? పగ తీర్చుకోవడానికా? ప్రతీకారం కోసమా? కేసులు మాఫీ చేసుకోవడానికా? కేసులు బనాయించుకోవడానికా? ప్రత్యర్థులపై దాడులు చేయడానికా? వాళ్ళు ఇళ్ళు కూల్చడానికా? లక్ష్యం ఏంటి? ఈ అధికారం దేనికోసం? ఇది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు రాజకీయం అనేది ఇలాగే నడిచింది. ఎవరికి పవర్ వచ్చినా వాళ్ళ తక్షణ కర్తవ్యం ప్రత్యర్థుల మీద దాడి, ప్రత్యర్థులే టార్గెట్. వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి, గతంలో వాళ్ళు మనల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, దానికి బదులు మనమేమి ఇవ్వాలి, ఇదే ఇప్పటివరకు జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఏర్పడిన ప్రభుత్వం చాలా భారీ అంచనాలతో ఏర్పడింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక చారిత్రకమైనటువంటి విజయం సాధించిన పార్టీ ఇది, కూటమి ఇది. ఇది చరిత్ర రాసింది కాబట్టి చరిత్రని తిరిగి రాయాలి. చరిత్ర సృష్టించింది ఆల్రెడీ ఒక హిస్టారిక్ గెలుపుతో. కానీ వీళ్ళిద్దరి ప్రవర్తన కూడా మరో చరిత్ర సృష్టించాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ ఆనవాయితీలని మార్చాలి. పగ ప్రతీకారాలకి ప్రాధాన్యం కాకుండా ప్రజల పక్షాన, ప్రజల కోసం పరిపాలించే విధంగా ఉండాలి. ఎందుకు అంటే మన భారతదేశంలోనే కని విని ఎరుగని ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైన కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి. వీళ్ళిద్దరి మనస్తత్వాలు, స్వభావాలు, వీళ్ళిద్దరి గుణగణాలు ఖచ్చితంగా చాలా ఆలోచించాల్సిన, పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు. చంద్రబాబు అనేటువంటి 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, రాజకీయ అనుభవం కలిగిన ఒక వ్యక్తి. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన పరిణితి ఇప్పుడిప్పుడే రాజకీయంలోకి అడుగుపెట్టి తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకుంటూ, రాజకీయం నేర్చుకుంటూ ఉన్నటువంటి ఒక అపరిపక్వమైన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరిలో ఉన్నటువంటి గొప్ప గుణాలు ఏమిటంటే, అతనికి చంద్రబాబుకు ఉన్నటువంటి అపార అనుభవం, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి అద్భుతమైన గుణగణాలు. అంటే మన స్వాతంత్ర నాయకుల్లో, సమరయోధుల్లో మనం చూస్తాం, గొప్ప నాయకుల్లో ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా చెప్పుకునే లీడర్స్ ఉంటారు. గాంధీ, పూలే, వీళ్ళందరి పేర్లు ఆయన చెప్తూ ఉంటారు. సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరి పేర్లు ప్రస్తావించడంతో పాటు ఆయన ఆలోచనల మీద వాళ్ళ ప్రభావం. అంటే మనకి కనిపించే రాజకీయ నాయకులందరిలో కనిపించని స్వభావాలు, ఒక త్యాగగుణం, సింప్లిసిటీ. తను ఎప్పుడు నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. స్వార్థం కనిపించదు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన తప్ప తన కోసం, పవర్ కోసం వెంపర్లాట కనిపించలేదు. తన పవర్ కోసం చేసి ఉండుంటే తన డిమాండ్స్ వేరుగా ఉండేవి. కూటమిలో తను పెట్టుకునే డిమాండ్స్ ఖచ్చితంగా ఉండేవి. సీఎం పదవిని ఆశించి ఉండేవాడు. సీట్ల విషయంలో కానీ, చంద్రబాబుతో ఆచితూచి ప్రతి విషయంలో సయోధ్యతో నడిచిన విధానం కానీ, అపరిపక్వమైన రాజకీయ నాయకుడని ఎవరు అనుకోరు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతో ఉజ్జీగా ఆలోచనలు సమానంగా తీసుకుని, ఇద్దరూ కూడా గివ్ అండ్ టేక్ లాగా, ఈయన ఎంత ఇచ్చాడో ఆయన అంత తీసుకున్నాడు, ఆయన ఎంత ఇచ్చాడో ఈయన అంతే తీసుకున్నాడు. ఈక్వల్గా గివ్ అండ్ టేక్, రెస్పెక్ట్ విషయంలో, ఆలోచనలు పంచుకునే విషయంలో, సమర్థింపులో, సమానత్వంలో, ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవడంలో, ఎవరి గౌరవానికి ఎవరు భంగం కలిగించకుండా చంద్రబాబు వ్యవహరించిన తీరు కూడా అత్యద్భుతం. ఆయన పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ప్రాధాన్యత, తను కష్టంలో ఉన్న సమయంలో తన వెన్ను తట్టి తనకు తోడుగా నిలిచిన పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఇచ్చిన స్థానం, తన మాటకిచ్చిన గౌరవం, తనని చూసుకుంటున్న విధానం, వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన బాండింగ్. అది
పరోక్షంగా ఇంటర్నల్గా కేవలం అధికార దాహం ఉంటే సాధ్యమయ్యేది కాదు. మనం నితీష్ కుమార్ లాంటి లీడర్స్లో చూస్తాం. మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు పార్టీలు మారి, ఇప్పుడు కావాలంటే అప్పుడు తన స్వార్థం కోసం, ప్యూర్గా తన స్వార్థం కోసం, పవర్ కోసం జంపులు చేసినటువంటి వ్యక్తి నితీష్ కుమార్. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నైతిక విలువలు చూపించలేకుండా, రాజకీయంలో నైతికత అవసరం లేదు, ఉండదు, రాజకీయంలో ఏదైనా సాధ్యమే అనేటువంటి ఒక నానుడికి ఖచ్చితమైన ఎగ్జాంపుల్ నితీష్ కుమార్. చంద్రబాబు కూడా, నేను గతంలో చాలా వీడియోలు చేశాను చంద్రబాబు వైఖరి పట్ల, నితీష్ కుమార్ వైఖరి పట్ల వీళ్ళిద్దరూ తప్పు చేస్తున్నారు అని. ఖచ్చితంగా రాజకీయ కోణంలో చూస్తే చంద్రబాబు కూడా అలా చేయవలసి వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన అదే చేశారు. నాకు ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏతో కలిశారో, పవన్ కళ్యాణ్తో కలిశారో, నాకు కూడా నచ్చలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు చంద్రబాబు అనుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ సమన్వయం, వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రభుత్వం కోసం, ఒక రాష్ట్రం కోసం చేస్తున్న ప్రయత్నం, దానిలో వాళ్ళ నిబద్ధత, నిజాయితీ. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మన దేశంలో మనం ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి, మనకి అప్పట్లో మనకి స్వాతంత్ర్యంకి పూర్వం ఉన్నటువంటి లీడర్స్ ఎలా ఉండేవాళ్ళు, ఎంత నిస్వార్థంగా ప్రజల కోసం, దేశం కోసం ఆలోచించేవాళ్ళు, అలాంటి లీడర్స్ని మళ్ళీ చూస్తున్నట్లు అనిపిస్తోంది వీళ్ళిద్దరిని చూస్తుంటే. కానీ కండిషన్, కానీ ఈ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు కూడా వీళ్ళని చూసి నేర్చుకొని పరిపక్వతగా వ్యవహరించాలి. వీళ్ళు చేసే స్టేట్మెంట్లు చాలా గంభీరంగా, నాలెడ్జబుల్గా, గుంభనంగా ఉండాలి. గతంలో లీడర్స్ చేసినట్లుగా వాళ్ళు బూతులు తిట్టి, వాళ్ళు మమ్మల్ని ఇలా మాట్లాడారు కాబట్టి మేము ఇలా మాట్లాడతామని కాదు. అక్కడే మీకు వాళ్ళకి తేడా ఉండాలి. అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మాటలు కాదు, చేతలతో గత ప్రభుత్వానికి మీకు తేడా చూపించాలి. మీ చేతలు అలా ఉండాలి, మాటలు కాదు. మీరు కూడా అలాగే మాట్లాడితే చూసే ప్రజలకి మళ్ళీ వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళు అన్ని మాటలు మాట్లాడారు, ప్రజలు చూశారు, అన్ని బూతులు తిట్టారు, ప్రజలు చూశారు, అందుకే మీకు అధికారం ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు బదులుగా సమాధానాలు మాటల ద్వారా కాదు, మీ పనుల ద్వారా చూపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు మాటలతో కాలక్షేపం చేయొద్దు. బూతులు తిట్టడం, మళ్ళీ మీకు చూపిస్తాం, మీకు ఉంటుంది పండగ, జాతర, ఇవద్దు. కాబట్టి లీడర్స్, మీ మీ ఎవరైతే ఈ మంత్రులు ఉన్నారో, కొత్తగా వచ్చిన మంత్రులు, సీనియర్ మంత్రులు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా పరిపక్వంగా మీ లీడర్స్ పరువు నిలబెట్టేలాగా వాళ్ళని చూసి నేర్చుకుని, వాళ్ళ అడుగులో అడుగు వేసి నడుస్తూ ఒక మంచి పేరు తెచ్చుకొని, దేశంలోనే ఇలాంటి రాష్ట్రం లేదు, ఇలాంటి లీడర్స్ లేరు అని చెప్పి పేరు తెచ్చుకునేలాగా మీరు పని చేయాల్సి ఉంటుంది. లేదు అంటే అదే ఓల్డ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఎప్పట్లాగే అన్ని రాష్ట్రాల్లో అదే పవర్ కోసం, అదే రాజకీయ నీతి, కేవలం వాళ్ళ అధికారం కోసం పనిచేసే నాయకుల్లో మీరు కలిసిపోతారు. కాబట్టి చారిత్రక తీర్పు ఇచ్చిన ప్రజలకి మీరంతా కలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రని తిరగరాయాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజలు ఎదురు చూసే మార్పులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేయాలి. దేశమంతా మన రాష్ట్రం వైపు చూడాలి. అది మీ అందరి సమన్వయంతోనే సాధ్యం. మాటలు కట్టి పెట్టండి, పని చేయండి. మేమిచ్చిన పవర్ని పనిచేయడం కోసం మాత్రమే వినియోగించండి, మీ కక్ష సాధింపుల కోసం కాదు. చాలు, ఇంకా మార్చండి, ఆ ఆనవాయితీని మార్చండి.